న్యాచురల్లీ అందరికీ తెలుసు అట్టర్ ఫెయిల్యూర్. అంతే కదా, కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫెయిల్యూర్. వాళ్ళది ఏం పాలన ఏదైతే ఉందో కళ్ళకు కనిపిస్తుంది. పెద్ద చెప్పుకోదగ్గ ఏం జరగలేదు. ఏదైతే మార్పు తెస్తామని ఆల్రెడీ కేసీఆర్ సార్ పెట్టిన ప్రాజెక్టులు కానీ ఆర్ ఓపెనింగ్స్ కానీ అట్లాంటి స్కీమ్లను ఏదో పేరు చేంజ్ చేసుకొని ఏదో చేస్తున్నాడు కానీ అలాంటి మార్పు తెస్తున్నాడు కానీ వాళ్ళ పరంగా ఏం చేశారు ఈ 70 రోజుల్లో? ఏం చేయలేదు అసలు. మహాలక్ష్మి స్కీమ్, బస్సు ఫ్రీ అసలు అవసరం ఏముంది? మేము మహిళలం ఒక 10 రూపాయలు 20 రూపాయలు టికెట్ కొనుక్కోలేమా? కొనుక్కోగలం. నిజంగా మహిళలకి ఏమైనా చేయాలంటే వాళ్ళకి ఏదైనా లోన్ ఇచ్చి వాళ్ళకి ఏమంటారు ఎంప్లాయ్మెంట్ పెంచవచ్చు. అట్లాంటి స్కీమ్స్ ఏమైనా ఇవ్వండి వాళ్ళకి. ప్రతి మహిళకి 2500 కూడా అతి త్వరలోనే ఇస్తామని కూడా చెప్తాం. అతి త్వరలో కదా, ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు 6 స్కీమ్ల ప్రకారం 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అంటే 14 స్కీములు ఉన్నాయి మొత్తం. అవన్నీ నెరవేరుతాయి అంటారా? నెరవేరే స్కామ్లు ఏం లేదు అసలు. అన్ని స్కామ్, అది ఏమంటారు స్కీమ్లని చూస్తే ఏమి కనిపించట్లేదు. అది స్కామా మాకైతే తెలియదు. సో ఐ డోంట్ థింక్ సో దట్ ఆల్ విల్ హ్యాపెన్ అనేసి. ఎట్లా చూస్తారు అంటే అసెంబ్లీకి నిజంగా ప్రజలపైన ప్రేమ ఉంటే అసెంబ్లీకి వస్తాడు, అసెంబ్లీకి రాకుండా నల్గొండ ప్రోగ్రాం పోయిండు, సో అన్ని నక్క నాటకాలు ఆడుతుండు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళు ఎంత చెప్పినా కూడా అది పచ్చి అబద్ధం అని ప్రజలందరికీ తెలుసు, మనకందరికీ తెలిసిన విషయమే. ఏదైతే బాపు నల్గొండకి వెళ్ళారో దానికి ఒక కారణం ఉంది. అసెంబ్లీకి రాకపోవడం, అసలు ఆ అసెంబ్లీ ఇప్పుడు అసలు మనం చూస్తున్నాము అది అసెంబ్లీలాగా అనిపించట్లేదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కేపబుల్. అసలు బాపు గారు అక్కడికి వెళ్ళి కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు. అట్లా ఉంది అక్కడ సిచ్యుయేషన్. వాళ్ళది ఏదైతే అసెంబ్లీలో మనం ఆల్మోస్ట్ ఎవ్రీడే ఫాలో చేస్తున్నాము, వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో మాటలు కానీ ఆ చెప్పే ఒక క్వశ్చన్ అడిగితే ఇంకో ఆన్సర్ చెప్తారు. దేనికి కట్టుబడి ఉండరు. వాళ్ళకి ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో తెలియదు. సో అలాంటి పరిస్థితి నడుస్తుంది. ఎట్లా రిప్లై ఇస్తారు మేడం? మీరు సోషల్ మీడియా వారియర్గా ఎట్లా రిప్లై ఇస్తా ఉన్నారు? అంటే దేని విషయం అంటున్నారు? ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియా ఉంది, ఇక్కడ సోషల్ మీడియా ఉంది, ఎట్లా మీరు కన్విన్స్ అంటే ప్రజల్ని కన్విన్స్ చేసే తరహాలో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎట్లా చేస్తూ ఉన్నారు? ఎట్లా కేసీఆర్ని మళ్ళీ అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయో న్యాచురల్లీ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఆల్రెడీ పీపుల్ ఆర్ రియలైజ్ అవుతున్నారు. ఏదైతే వాళ్ళు రిజల్ట్ ఇచ్చారో దట్ ఈజ్ అబ్సల్యూట్లీ అది రాంగ్ డెసిషన్ అని వాళ్ళకు కూడా అర్థమైపోయింది. సో మేము కంపల్సరీ పూర్తి ఇదితో అనుకుంటున్నాము, తప్పకుండా మంచి సీట్స్తోని ఎంపీ ఎలక్షన్స్లో విన్ అవుతాం. ఈ తెలంగాణ టీఎస్ పేరుని టీజీ చేస్తుండు, తెలంగాణ తల్లిని కూడా మార్చబోతున్నానే చర్చ నడుస్తుంది. దాన్ని ఎట్లా చూడాలి? అది లిటరలీ అంటే ఆలోచిస్తే కూడా అది చాలా చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. ఇప్పుడు టీఎస్ ఆల్రెడీ ఉంది, టీఎస్ పేరుని టీజీ చేస్తే వచ్చే లాభం ఏంటి? ఎవరికి ఏం జరుగుతుంది? ఏం లాభం జరుగుతుంది? అంటే ఆయన ఏమనుకుంటున్నాడంటే ఏదైతే బాబు కేసీఆర్ గారు చేశారో వాటిని ఆనవాళ్ళు లేకుండా ఇది చేసేద్దాం అనుకుంటున్నారు. బట్ దట్ ఈస్ రాంగ్. ఇప్పుడు టీఎస్ తెలంగాణ స్టేట్, టీజీ ఆల్సో తెలంగాణ. సో వాట్స్ ద అంటే డిఫరెన్స్ ఏముంది? తెలంగాణ తల్లి అసలు ఐడియా మార్చాల్సిన అవసరం ఏముంది? తెలంగాణ తల్లి అంతే. మరి ఆయన ఎందుకంత అఫెండ్ అవుతున్నాడో మనకైతే తెలియదు. రియల్ అవసరం లేదు కదా. నిజంగా మీకు ఏదైనా కమిట్మెంట్ ఉంటే ఆయన ఇంకేదైనా ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఓపెన్గా మేమందరం కూడా అడుగుతున్నాం, ప్రజలందరూ కూడా ఛాలెంజ్ చేయొచ్చు. అరే ఇన్ని ప్రాజెక్టులు కట్టారు బాపు కేసీఆర్ గారు, మీరు కూడా ఏదైనా చేయండి, అట్లా మంచి పనులు చేయండి. ప్రజలు మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు, అట్లా మంచి పనులు చేయకుండా ఎంతసేపు నోటికి వచ్చినట్టుగా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి అసలు చూస్తుంటే కూడా ఇప్పుడు మనము బీయింగ్ ఏ లీడర్ ఒకరికి మనము స్ఫూర్తిదాయకంగా ఉండాలి, అంతే కదా. సో అదన్నీ మర్చిపోయి అంత వల్గర్ లాంగ్వేజ్. ఎంతసేపు బాపు కేసీఆర్ని తిడితేనే నేను గొప్పోడినైతా, ఆయన పెట్టిన పేర్లన్నీ చేంజ్ చేస్తా అంటే అది ఏంటి అసలు? అది ఏం మార్పు? అది మనం రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అంటారు, గతంలో కేసీఆర్ అయితే ఏ భాషను వాడిండో నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నా, సో ఆయన మాట్లాడితే తప్పు లేదు, నేను మాట్లాడితే తప్ప అనే వర్షన్లో మాట్లాడుతున్నాను. అట్లా ఏం లేదు. ఐ డోంట్ థింక్ సో. అలాంటి వల్గర్ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా బాపు కేసీఆర్ గారు యూజ్ చేయలేదు. సో దట్ ఈజ్ రాంగ్. ఆయన ఏదైతే అనుకుంటున్నారో నేను అంటే మరి ఆయన సీఎం అయినదే అందుక మరి అది కాదు కదా. ఇప్పుడు మీకు ఒక బాధ్యత అప్పగించారు, ఒక బాధ్యత యాజ్ ఏ ఎమ్మెల్యే యాజ్ ఏ ఇండివిజువల్ పర్సన్ మీరు ఎంత అన్నానండి, దిస్ నో ప్రాబ్లం, అది ఇండివిజువల్ ఇది అవుతుంది. కానీ ఒక పోస్ట్లో కూర్చున్నారు, ఒక చీఫ్ మినిస్టర్ పోస్ట్లో కూర్చున్న తర్వాత అలాంటి లాంగ్వేజ్ ఏంటి? మీరు వచ్చే యువతకి కానీ చూసే వాళ్ళకి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? అది మంచిగా అనిపించట్లేదు. ఇట్ ఈస్ నెగటివే, ఆయనకి చాలా నెగటివే. అది ఆయనకు అర్థం కావట్లేదు ఆ విషయం. మరి ఆయన ఎందుకు అలాంటి లాంగ్వేజ్ ఇష్టపడుతున్నాడో, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో హీ ఓన్లీ నోస్. అంటే ఆయనకి కొత్తగా చెప్పడానికి ఏం లేదు.
సో అందరిది ఏమంటారు ఇది చేసుకోవడానికి ఆయన అందరి ఏమంటారు ఆయనని చూడాలి ఆయన ఏమంటున్నాడు అని చెప్పడానికి ఇలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు. కానీ నిజంగా తనకి ఏదైనా చేయాలనుకుంటే చాలా మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయొచ్చు, ఎన్నో స్కీమ్లు తీసుకురావచ్చు. అవన్నీ మర్చిపోయి తిట్టడం ఏంటి, అసలు ఇలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయడం ఏంటి, పేర్లు మార్చడం ఏంటి, విగ్రహాలు మార్చడం ఏంటి, అసలు నో, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, కేసీఆర్ 100 కోట్లు మింగిండి అని చెప్పి వాళ్ళు అదే నిజంగా మీరు అన్నది కూడా కరెక్టే. ఒకవేళ నిజంగానే జరిగితే దాని గురించి ఏం చేయాలో చేయాలి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ 6 స్కీములు ఉన్నాయి, వాళ్ళు ఎన్నో వాగ్దానాలు చేశారు, దాన్ని డైవర్ట్ చేయాలి. ప్రజలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ స్కీమ్లని రిలీజ్ చేయాలి. యాక్చువల్లీ అది ఏం చేయట్లేదు. చెయ్యకుండా అది వెనక ఇది చేయాలంటే ఇది ఒక కొత్తది ఏదో ఒకటి తీసుకురావాలని ఇట్ ఈస్ ఓన్లీ అలిగేషన్స్ అంతే. ఆల్రెడీ కాళేశ్వరం ప్రాజెక్ట్కి క్లియర్ చిట్ కేంద్రం ఎప్పుడో ఇచ్చింది. సో దాని గురించి ఆయన ఏదో అనడం అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ ఫాల్స్. అంటే ఏం లేదైనా ఇష్యూని డైవర్ట్ చేస్తున్నాడు. వాళ్ళు ఇచ్చే ఏదైతే స్కీమ్లు రిలీజ్ చేయాల్సి వస్తుందో అది వాళ్ళు చేయలేరు, ఇంప్లిమెంట్ చేయలేరు. కాబట్టి సోషల్ మీడియా వారియర్గా నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో ఎట్లా ర్యాపిడ్గా ఉండబోతుంది? ఉంటాం తప్పకుండా. మొత్తం ఇంకా అత్యుత్సాహంతో ఉన్నాం మేమందరము. తప్పకుండా పార్టీ గెలుస్తుంది. పార్టీ తరఫు నుంచి చాలా సీట్స్ వస్తాయి. సో ప్రజలు కూడా రియలైజ్ అయ్యిండ్రు వాళ్ళు ఏదైతే చేశారో అది చాలా రాంగ్ అనేసి. సో 100% వీ గెట్ ద రిజల్ట్.